జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జనసేన అలా లెక్క లేదండి, అక్కడ లెక్కలో లేదు, లెక్కలో తీస్తారు అది. ఆ జనసేన అనేది ఏంటంటే అది గంటకో మాట పూటకో గ్యాసం వేసే టైప్ మనిషి అండి అతను. పవన్ కళ్యాణ్ గారు తీరు మనం చూస్తున్నాం కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ సినిమా డైలాగులు చెప్తుంటాడు అంతే తప్ప, కానీ అతను ఒక మాట కూడా నిలకడ ఉండదండి. అందుకని జనసేన టీడీపీ పొత్తుల వల్ల ఇక్కడ ప్రజలకి ఏం ఒరిగేది లేదండి. ఇక్కడ పార్టీ కూడా రాదండి ఇక్కడ మా నియోజకవర్గంలో. మాకు వైఎస్ఆర్ కాంగ్రెసే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది, ఎందుకని సింగిల్గా పోటీ చేయకుండా పొత్తులతోనే వస్తున్నారు? ఆయనకి దమ్ము సరిపోకండి. దమ్ము అప్పుడు ఆయన ప్రజారాజ్యం పార్టీ వాళ్ళ అన్నయ్య గారు పెట్టి ఆయనకే సరిపోలేదు. ఇతను ఎక్కడ సరిపోతాడండి? గంటకు ఒక మాట మాట్లాడేవాడు. ఇతను నిలకడలేదు కదండి. నేను ఒక పార్టీ పెట్టాడంటే ఆ పార్టీకి కట్టుబడి ఒక సీట్ వచ్చినా 2 సీట్ల కష్టపడితే రేపు పొద్దున్న ఫలితం ఉంటుందండి. ఆ కష్టపడే విధానం ఆయన దగ్గర లేదండి. ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు, ఇంకో ఏరియాలో ఇంకో మాట మాట్లాడతాడు. అలా ఉన్నప్పుడు నిలకడలేనప్పుడు ఇంకా రాజకీయం ఏం చేయగలుగుతాడండి? ప్యాకేజీ స్టార్ అన్నది నిజంగా ప్యాకేజీ స్టార్ లాగే పోతున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారుగా, ఒకవేళ గెలిస్తే పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇస్తారా? సీఎం పదవి అలా టీఎం పదవి టచ్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకే ఎందుకు ఇస్తాడు? చంద్రబాబు ఎప్పుడో పండిపోయి ఉన్నవాడు సీఎం పదవి కూడా ఆయనకి 20 సీట్లు 10 సీట్లు ఇస్తాడు అంతే. అది కూడా సీఎం పదవి కూడా ఇవ్వడం, అవి కూడా లెక్కడం కూడా కష్టం. ఆయనే నెక్కలేడండి పవన్ కళ్యాణ్కి, ఏమవుద్ది? ఇప్పుడు జనసేన టీడీపీ జనసేన హైదరాబాద్లో పెట్టేట్టు డిపాజిట్ రాలేదు, ఇక్కడ పెట్టి 2 సీట్లు మొత్తం పోయి అయింది. ఏమవుతుంది కాటుగుడ్డు చెప్పుకోవడానికే జనసేన ఉందని. జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది, అదేమో పని అవుతుందండి. అది పొత్తు అనుకోవడమే అదేం పని అవుతుందండి. దానికి ఏ కుర్ర లేదు, 10 మంది ఉంటారండి ఊరికి అంతే. దానికి ఏమి ఇది అవుతుంది. జనసేన పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. అవునండి. పవన్ కళ్యాణ్ ఎందుకని ఒంటరిగా రాలేకపోతున్నారు? ఒంటరిగా రానాక అతనికి లెక్క లేకుండా పోతుందండి. ఇంకా డిపాజిట్లు కూడా రావు. ఇంకా ఏదే ఇప్పుడు అలా బీజేపీతో అలా కూడా వచ్చారు, తర్వాత చంద్రబాబుతో కలిసారు, అంతేగాని అతను ఒంటరిగా రాలేడండి. జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడైతే మాకు జనసేన టీడీపీ కూడా పెద్దగా ఏమీ లేదండి. ఇక్కడ జనసేన పోయిన ఎన్నికల్లో 6,000 ఓట్లు పడ్డాయండి. ప్రస్తుతం అయితే అవి కూడా కొత్తగా ఏదో కుర్రలు వేయాలి తప్పించండి, వాళ్ళ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారండి జనసేన టీడీపీ కలయిక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ ఎందుకని ఒంటరి పోటీ చేయలేకపోతున్నారు? ఇప్పుడు పార్టీ అంటే నేను పెట్టేస్తానండి, పార్టీ పెట్టడం కాదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 7 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అనేక సాధక బాధకాలు ఎదుర్కొని తర్వాత సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లో మన్నలను పొంది ఈ స్టేజ్కి వచ్చారండి. ఏదో డబ్బులు ఉన్నాయి, నా వెనకాల ఏదో కులం ఉంది అని చెప్పేసి పార్టీలు పెట్టేస్తే కింద స్థాయిలో కార్యకర్తలు లేకుండా పై స్థాయిలో నాయకులు ఉంటే ఏ విధంగా ఆయన పోటీ చేయగలుగుతారండి? ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది కదా, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దానికి సంబంధం ఏముందండి? మళ్ళీ వైసీపీ వస్తుంది, వైసీపీ వస్తుంది. ఒకవేళ 2 పార్టీలు ఒకటి అవునా పవన్ కళ్యాణ్ ఎవరు వేస్తున్నారండి ఓట్లు? ఎవరో తెలంగాణలో బాగా వచ్చిందండి సీట్ అన్నానే, రాలేదు. ఇంతకుముందు పెట్టింది వచ్చిందండి సీట్ అన్నానే, రాలేదు. ఇప్పుడు ఎవరు వేస్తారు? ఎవరు వేయరు. ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, మరి పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఒకవేళ ఇద్దరు పొత్తుపడి సీట్లు ఎక్కువ వచ్చినా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇస్తారండి? చంద్రబాబు ఇస్తాడేటి? ఆడికి మధ్యలో కానీ చంద్రబాబు నాయుడు ఆడికి పొద్దు ఇస్తాడా? ఒకవేళ గెలిచిందనుకో ఏదో పక్కన పెడతాడండి చంద్రబాబు, అంతేనండి. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులతో వస్తుంది. జనసేన మాకు మా ఊరికి అయితే జనసేన కూడా లేదు. మాకు జనసేన మాకు ఊరు లేదు. మా ఊరు అంటే మనవాలంటే జనసేన మాకు లేదు పార్టీ. జగన్ తప్ప ఎవరు లేరు, కాకినాడకి తప్ప ఎవరితో వెళ్ళము అదండి. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులతో వస్తుంది, వైసీపీకి ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? ఆఖరికి ఎంతమంది పొట్టులతో రానియండి, దీని దగ్గర గాలి దుమ్ము లిగిసిపోద్ది అంతే. ఆ మాట తిరిగిలేదు. వాళ్ళిద్దరు పొత్తులతో వచ్చిన జగన్ ముందు బడా దూల్. జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది కదా, జనసేన టీడీపీ అంటే జనసేన అంటే మేము అయితేనే జనసేన పార్టీ అని పార్టీ గురించి ఉండడం అంతే. మరి ఇంకా అందులో పొత్తు కలిసి గురించి మేము కాపులం, మాకు కానీ మేము వేయం కలగా. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పొత్తు జనసేన ప్రభావం ఏముంటుందండి? ఎక్కడ ఉంటుంది? ఇంత అంతలాగా ఉండదు. అది ఎక్కువ యూత్ ఉంటారు కుర్రోళ్ళు, వాళ్ళు జనసేన అంటారు. జనసేన వల్ల పెద్ద ప్రభావం ఏముండదు కదా అనుకుంటా. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది, ఎందుకని సింగిల్ పోటీ చేయలేకపోతున్నారు, పొత్తుతో వస్తున్నారు? అది ఏమిటి మనం ఏం చెప్పగలం? ప్యాకేజీ అంటున్నారు, టీవీలు ప్యాకేజీ అంటున్నారు కదా, ఇంకా మనం ఏం చెప్పి ఉండాలి.
ప్రత్యేకంగా పోటీ చేస్తే కొంచెం ఉండేమో దానికి దీనికి సపోర్ట్ చేయడం వల్ల పని అవ్వదు కదా. ఒకరోజు అక్కడ తెలంగాణలో ఏమో బీజేపీ అంటాడు, ఇక్కడికి వచ్చేమో చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఏదో మనిషితో క్లారిటీ లేదు కదా. క్లారిటీ లేని ఎవరు నమ్ముతాం మనం, అంతే కదా. జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి కదా. జనసేన ఏంటంటే జనసేన తెలంగాణలో పోటీ చేసింది, ఆడి మీద బరిలోకి వచ్చే ఓట్లు ఎక్కువ వస్తున్నాయి కంటే ఇదే మనం చెప్పాము. జనసేన గురించి ఎవడో పట్టించుకోడండి, ఎవడో 18-16 సంవత్సరాల కుర్రోడు, అంతేగాని ఇందులో అసలు ఆడికి అసలు నాకు ఓటు వాల్యూ లేదండి. ఏదండి లాస్ట్ ఇయర్ 2019లో పోటీ చేశాడు, ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే గెలిచాడండి. రాజోల్లో ఎమ్మెల్యే గెలిచాడు, ఆయన కూడా నిలబడలేదు. ఆయన పార్టీ గురించి మాట్లాడడం నాకైతే అనవసరం అండి, నేను కూడా మాట్లాడను, వేస్ట్ ఆ పార్టీ గురించి. పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది, ఎందుకని ఒంటరిగా పోటీ చేయకుండా పొత్తులతోనే వస్తున్నారు? ఏదండి క్లారిటీ ఏదండి, ఇది రాజవరం, ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు, కోటంతులు ఒక మాట మాట్లాడతాడు. ఫస్ట్ బీజేపీ పాస్పోన్ లడ్డు అని అన్నాడు, అది అయిపోయింది. కాంగ్రెస్తో అయిపోయింది, టీడీపీతో అయిపోయింది, టీడీపీని విమర్శించాడు. ఇప్పుడు మళ్ళీ టీడీపీతో పొత్తంట. ఇంకెలా నమ్ముతాడు జనాలు? ఏదో ఓట్లేని వాళ్ళు కుర్రోళ్ళు, 16-15 సంవత్సరాల కుర్రోళ్ళు, ఆ తప్ప ఎవడన్నా ఒక పెద్దోడు ఒక చూపించు. ఇప్పుడు ఇంకా కేడర్ లేదు, చూపించండి ఎక్కడైనా కేడర్ ఉందేమో. మన ఏపీలో ఎక్కడైనా అలానే ఎమ్మెల్యే నిలబెట్టని చెప్పమనండి, ఎక్కడా లేదు. ఏ 1-2 మాటలు ఏ కుర్రోళ్ళ ఆడీలు వస్తే ఫ్యాన్స్, నేను ఫ్యాన్సే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. కానీ ఈ పిచ్చియాదాలు అయిన తర్వాత అసలు అది సినిమా కాదు, ఆడంటే చిరాకు, చాలామందికి చిరాకండి. ఈ తెలంగాణలో ఉన్న కాడకు ఇల్లు తీసుకున్నాడు, అసలు కేటర్ కూడా ఎవడ నిలబడి. నిన్న వైజాగ్లో మొన్న మీటింగ్ పెట్టారు చూడండి, టీడీపీ వాడు ఆడు కొట్టి చేసుకుని ఎవడో ఒక్క మనిషి కూడా లేడు. లేదండి, ఇంకా ఆయన గురించి మాట్లాడైతే నాకైతే అనవసరం. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? జనసేన అండి, ఇంకా ఆడి చిరంజీవి కూడా చేస్తాడు కదండి, ఇంకా ఈడు చేసేస్తాడు, పవన్ కళ్యాణ్ కూడా చేసేస్తాడు, ఆడి అభివృద్ధి చేసేస్తాడు. ఏదైనా ఈ దేవుని తీస్తే మళ్ళీ మామూలు పొత్తులే. లేనోళ్ళు కూడా ఇచ్చేసి వస్తాడు. ఇగో రేపు కోట ఎప్పుడు నుండి ఉచితంగా పోషిస్తున్నాడు. ఆయనకి పని అటి జగన్ కూడా వచ్చాక ప్రతివాడు లేనోడు ఉన్నవాడు కలివి లేవు కావిడి కూడా సమానంగా నడిచాయి. ఇవాళ ఆడికి లేదు వీడికి ఉన్నదని లేదు, అంతా బాగానే నడిచింది. టీడీపీ జనసేన పొత్తులతో వస్తుంది, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? జనసేన ఏముందండి, నిన్న అలాగే బీజేపీతో జాతీయ పార్టీతో తెలంగాణలో పోటీ చేశాడు. కనీసం ఒక పంచాయతీ ప్రెసిడెంట్కి పడ్డ ఓట్లని కూడా పడలేదు నియోజకవర్గంలోనే. నోటాకి 1400-1500 పడితే 1800-1900 పడింది 7 నియోజకవర్గాల్లోని. ఇంకా ఆంధ్రాలో పొడిసిది ఏముంటుందండి, ఆయన బీజేపీ జాతీయ పార్టీతో పోటీ చేసి కనీసం ఒక పంచాయతీ సర్పంచ్కి పడిన ఓట్లు రాలేదు. రేపు ఆంధ్రాలో పోటీ చేసి తెలుగుదేశంతో పోటీ చేసి ఇంకేం పడతాయండి, ఇక్కడ కనీసం 1000 కూడా పడవు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, దీనివల్ల సీఎం పదవి పవన్ కళ్యాణ్కి ఇస్తారంటారా? జన్మలో సీఎం పదవి కదండి, కనీసం అసెంబ్లీ గేటు లోపల కూడా అడిగేలాడు. గంటకో పార్టీలో ఉండే వ్యక్తి ఏ పార్టీని 11 సంవత్సరాలు అయ్యి పార్టీని పెట్టాడు. ఈ వేళకి ఒక్కరోజు కూడా పంచాయతీ ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయాడు. ఇంకా ఆయన సీఎం అవుతాడా? ఇంకేం అవుతాడండి? కనీసం మున్సిపాలిటీలో నెంబర్ కూడా అవలాడు, కార్పొరేషన్లో పోటీ చేసి నెంబర్ కూడా అవలాడు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే మాట తర్వాత అండి సీఎం అని. పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది, ఎందుకని ఒంటరిగా పోటీ చేయలేక పొత్తులతో వస్తుంది? జగన్లా సత్తా ఉండదండి. జగన్ ఒక దమ్మున్న నాయకుడు, కేంద్రాన్ని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ లాంటి యాదాని యోధులను ఎదిరించి 9 సంవత్సరాల్లో పార్టీని నిలదొక్కి ముఖ్యమంత్రి అయ్యాడు 151 సీటుతో. ఈ ఇండియాలో ఎవడో కూడా అలాంటి ఆ వయసులో శాసించలేకపోయింది పార్టీ పెట్టి, ప్రాంతీయ పార్టీ. ఒక జగన్కి ఒకటికే సాధ్యమండి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకొక 10 మంది వచ్చినా జగన్ ఏం చేయలేరు. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులతో వస్తుంది, దాని గురించి? జనసేన టీడీపీ ఎన్ని పొత్తులైనా సరే కానీ 100 సీట్లతో నెగ్గి కెపాసిటీ మా జగన్మోహన్ రెడ్డికి ఉందండి.